హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి. బీరకాయ కొబ్బరికాయ కలిపి మనం ఫ్రై చేస్తామన్నమాట. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఎంత వంట రాని వారైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ కాంబినేషన్లో కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, బీరకాయ కొబ్బరికాయ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు 2 అయితే బీరకాయలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్, దీంట్లోకి ఒక చెప్ప సరిపోతుందండి, కొబ్బరి చెప్ప. ఇవి నేను తీసుకున్నాను. కట్ చేసిన తర్వాత ప్రిపరేషన్ చూద్దాం. ఇదిగో కూరగాయలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నేను. బీరకాయలు అయితే ఈ విధంగా కట్ చేశాను. అలాగే ఆనియన్ కూడా మీడియం సైజు, 2 అయితే పచ్చిమిర్చి, అదైతే కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపుకి కావాల్సినవి ఇవ్వండి: వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగో కొబ్బరి కూర తీసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కర్రీ వండడానికి. అయితే ఇందులోకి నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కానీ వేరే బ్రాండ్ ఆయిల్ కానీ వేసుకోండి. అయితే నెయ్యి బాగోదు, ఇందులోకి ఆయిలే బాగుంటుంది. అంటే కొబ్బరి వేస్తున్నాం కదా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా నేను వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. అవన్నీ వేడెక్కాయి కదండి. ఇప్పుడు డైరెక్ట్ మనం ఆనియన్ వేసేయచ్చు. ఈ ఉల్లిపాయలు కొంచెం వేడెక్కిన తర్వాత బీరకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకసారి వేసేద్దామండి. ఉల్లిపాయలు కొంచెం యాగనిద్దాం. కొద్దిగా యాగనిద్దాము ఉల్లిపాయలు. ఇదిగో ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్, కర్రీకి సరిపడే ఇప్పుడే వేసేస్తున్నాను. బీరకాయలు కొబ్బరి కూరను బట్టి చూసుకుని వేసుకోండి. నేను 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ వేసాను, ఎందుకంటే నేను తీసుకున్న బీరకాయలు 1/2 కిలో అనమాట. 1 కొబ్బరి చెప్ప. సో మనము 2 పచ్చిమిర్చి వేసాము, 1 ఎండుమిర్చి వేసాము. సో కారం కూడా 1/2 స్పూన్ వేసాను నేను. ఇదంతా ఒకసారి కలిపేసి వేసేద్దామండి బీరకాయ. ఇందులోకి టమాటా అవసరం లేదండి, వేయక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి కరివేపాకు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు. ఇది మనం వాటర్ వేయక్కర్లేదండి, బీరకాయలో వాటరే ఊరుతుంది. అయితే బీరకాయలు కట్ చేసే ముందే మనం చెక్కి కడిగిన తర్వాత కోసి చూసుకోవాలని, తిని చూడాలి. చేదుగా ఉంటాయి కొన్ని బీరకాయలు. అది ఒక్కటి చేదుగా ఉన్నా కర్రీ అంతా కూడా చేదుగా అయిపోతుంది. కాబట్టి మనం తిని చూడాలి ప్రతి బీరకాయని. తిని చూసి చేదుగా ఉంటే పడేయండి, బాగున్నదన్నే వండుకోవాలి. ఇది ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. ఆ బీరకాయలో వాటరే బయటికి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మనం కొబ్బరి కూర వేద్దాం. ఇదిగో చూడండి, వాటర్ వేయకుండానే బీరకాయలో వాటర్ ఊరింది. బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వాటరీ వెజిటబుల్. ఇది కొంచెం మగ్గనిద్దామండి. బీరకాయ కొంచెం మగ్గి బీరకాయ ఉడికిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి వేద్దాం. ఎందుకంటే కొబ్బరి ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, అది పచ్చిగా తింటేనే దాని పోషకాలు మనకు వస్తాయి. సో బీరకాయ కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు కొబ్బరి వేద్దాం. ఇదిగో చూడండి, బీరకాయ త్వరగానే కుక్ అయిపోతుంది. చాలా సింపుల్గా త్వరగా కుక్ అయిపోతుంది. ఇది కొబ్బరి కూర వేసేద్దాం. ఇందులో ఇంకా మసాలా ఏమీ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా ధనియా పౌడర్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం వేయడం, తాలింపు చేయడం అంతే. ఇదంతా ఈ కొబ్బరి కూర బీరకాయకి పట్టేలాగా కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా ఉడకనిద్దామండి. ఇది ఇలా దగ్గరికి ఫ్రైలాగా అయితేనే బాగుంటుంది. ఉడకనిద్దాం. ఒకసారి కలుపుదాము. ఇదిగో చూసారా, ఇందులో వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. కొంచెం లైట్గా వాటర్ ఉంది. ఇది కూడా మనం ఎగరనిచ్చాక తీసేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, కొంచెం 1 మినిట్ 2 మినిట్స్ అలాగా
సిమ్లోనే ఉంచాలండి, ఈ టైంలో మాడిపోతుంది. ఇది ఈ విధంగా వాటర్ అంతా అయిపోవాలండి. వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఉంచితే సరిపోతుంది. ఈ టైంలో మనం డిష్ అవుట్ చేసేయడమేనండి. అయిపోయింది, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, వేడివేడిగా మన కొబ్బరి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. చారు పెట్టుకున్నప్పుడు, పప్పు చారు, పప్పు టమాటో అలాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుందండి. అయితే కొబ్బరిలో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు బాగా ఎక్కువగా ఉంటాయటండి. కొబ్బరి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదటండి. కొబ్బరిలో ఐరన్, కాల్షియము, ఫైబరు, మాంగనీసు, మెగ్నీషియము, పొటాషియము, కాపరు, ఫాస్ఫరస్, సెలీనియము ఇలాంటివి అనేకమైన ఇతర పోషకాలు మనకి ఎక్కువగా లభిస్తాయటండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుందండి, ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ కొబ్బరిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయట. అందువల్ల ఇది షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం మితంగా తింటే మంచిదండి. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా మితంగా తింటే మంచిదండి. అలాగే బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియము, సోడియం ఇవన్నీ లభిస్తాయండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అన్ని అవయవాలకి రక్త ప్రసరణ బాగా సరఫరా చేస్తుంది. ఇది కూడా నీరసం, అలసట ఇవన్నీ తగ్గిస్తుందండి. సో మనకి ఒకే డిష్లో ఫైబరు, ప్రోటీను రెండు వచ్చేస్తాయండి. చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఓకే అండి, థ్యాంక్ యూ.